సర్కారు దవాఖాన్లు అనగానే మీకందరికి ఏం యాదకొస్తాయి? ఆ డాక్టర్లు లేని దవాఖాన్లు, బండల మీద వండుకునే పేషెంట్లు, పాన్లు గుట్కాల మరకలు, పెచ్చులు ఊడిపోయిన పాత గోడలు, ఇగో ఇవన్నీ యాదకొస్తాయి కదా. కానీ ఇద్వర్సంది అవన్నీ మర్చిపోర్రి. ఎందుకంటే మన తెలంగాణ సర్కారోళ్ళు సర్కారు దవాఖాన్ల రూపురేఖలు మార్చబోతున్నారట. వాళ్ళు ఏమేం మార్చబోతున్నారో ఒక్కపారి సుడురి. అందరికి ముచ్చట బాగినుండ్రుల్లా. సర్కారు దవాఖాన్లనే వాళ్ళని తిట్టుకునేది ఉంటే ఇప్పుడే కడుపు నిండా తిట్టుకోనరు. ఎందుకంటే రేపు మీకు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు మన తెలంగాణ సర్కారు వాళ్ళు. ఇదివరకు దాకా సర్కారు దవాఖాన్లు అంటే ఏమనుకుందరు అంతా శిశి సర్కారు దవాఖాన్లక ఆడ చూసేందుకు డాక్టర్లే ఉండరు. పుసుక్కున ఉన్నా గానీ ఇచ్చేదందుకు అలా తాను సూది మందులు ఉండయి. దవాఖాన్లలో బండల మీదనే వండుకోవాలి. డాక్టర్లు సరిగ్గా చూడరు, పట్టించుకోరు. 4 రూపాయలు అప్పైనా మంచిదే గానీ ప్రైవేట్ దవాఖాన్లకే పోదామని అనుకుంటారు చాలా మంది. ఇదివరకు మీకు ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే చిన్న ఆసుపత్రుల కాడికి వెళ్ళి పెద్ద ఆసుపత్రుల దాకా సర్కారు దవాఖాన్లు అన్నిటికీ ముక్కు చీది ముస్తాబు చేసే పనులే పడుతున్నారట. లోపల అడుగు పెట్టంగానే మనం వచ్చింది సర్కారు దవాఖాన్లకేనా అని అనుమానం వచ్చేటట్టు మార్చబోతున్నారట. ముందుగా డాక్టర్లు టైంకు హాజరేస్తున్నారా లేదా అని చూస్తేందుకు టైం టేబుల్ తయారు చేసిండ్రట. అంటే డాక్టర్లు ఎవరన్నా 10 నిమిషాలు ఆలస్యంగా డ్యూటీ ఎక్కినా లేకపోతే డ్యూటీలో నిద్రపోయినా ఊకునేది ఉండదట. రోజుకి ఎంతమంది పేషెంట్లను చూస్తున్నారు, ఏ పేషెంట్ కి ఏ మంది ఇచ్చిండ్రు అని ఇట్లా అన్ని లెక్కలు కనిపెడతారట. అట్లనే నర్సులు, కాంపౌండర్లు ఇట్లా అందరు సరిగ్గా డ్యూటీ చేస్తున్నారా లేదా అన్న ముచ్చట కూడా టైం టేబుల్ పెట్టి చూస్తారట. సూది మందుల సంగతి వెనకషీరు చూస్తారట. కాబట్టి మీరంతా ఇప్పటి సంది భయపడకుండా సర్కారు దవాఖాన్లలో అడుగు పెట్టొచ్చు. అంతా బాగానే చెప్తున్నారు గాని మరి నమ్ముకొని పోయినాక డాక్టర్ లేకపోతే ఏం చేయాలి? ఉన్నా సరిగా పట్టించుకోకపోతే ఎట్లా అని అనుమానం పడుతున్నారా? అట్లా ఏడనన్నా అయితే వెంటనే మన ఉప ముఖ్యమంత్రి రాజయ్య సార్కు ఫోన్ చేయండి. సార్ ఇదివరకే నెంబర్ ఇచ్చిండు కదా, సర్కారు దవాఖాన్లతోని డాక్టర్లతోని ఏదైనా తక్లీఫ్ వస్తే నాకు ఫోన్ చేయండి అని. మీకు యాదికి లేకపోతే మళ్ళొకపారి నెంబర్ చెప్తున్నావు, రాసుకోండి. 9849790363. ఇది మన రాజయ్య సార్ నెంబరు. కాబట్టి సర్కారు దవాఖాన్ల దిక్కు మీరంతా గుండె ధైర్యంతో అడుగులేయండి. సరేనా?